10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు జరిగాయని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా లక్ష్మీషా స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గవర్నర్పేట సివిఆర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాట్ల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఉదయం 9:30 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయన్నారు. పరీక్షలకు ఎన్టీఆర్ జిల్లాలో 27,360 మంది హాజరవుతున్నారని తెలిపారు. వీరందరికీ తరవుగా శిక్షణ ఇచ్చామని, ఫలితాలు కూడా ఆశించిన విధంగానే వస్తాయన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామని తెలిపారు. జిల్లాలో 5 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జిల్లాలోని చీఫ్ సూపరింటెండెంట్తో మాట్లాడామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆయన వివరించారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దునని కలెక్టర్ వివరించారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈరోజు 9:30కి అన్ని సెంటర్స్లో ఎగ్జామ్ స్టార్ట్ కాబోతోంది. నా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో 149 కేంద్రాల్లో 27,360 మంది పిల్లలు ఎగ్జామ్ రాయబోతున్నారు. వాళ్ళందరూ లాస్ట్ 100 days రిగరస్గా వాళ్ళకి ట్రైన్ చేసి, వాళ్ళకి రెడీ చేసి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈసారి మంచి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా, ఫలితాన్ని కూడా మనము ఆశిస్తూ ఉన్నాము. తయారీకి వస్తే అన్ని సెంటర్స్లో కూడా కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్, ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీ, అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉందో ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే అవి కూడా జరగకుండా చూసుకోవడానికి 5 మొబైల్ స్క్వాడ్ టీమ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఇంకా ప్రతి సెంటర్స్లో కూడా ఒక 5 సెంటర్స్లో ముఖ్యంగా ఆ సెన్సిటివ్ అని నిర్ణయించి అక్కడ ఇంకా అదనంగా ఆ సీసీటీవీ కెమెరాలు అయితేనేంటి, అలాగే పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇప్పటివరకు అయితే ఏమీ ఇబ్బంది అయితే తలెత్తలేదు. ఎక్కడ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కడ రాలేదు. అందరూ చక్కగా సెంటర్కి వచ్చి ఉన్నారు. అందరూ పిల్లలు కూర్చొని ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే అందరూ చీఫ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వెన్యూతో కూడా మాట్లాడడం జరిగింది. మెటీరియల్ అందరికీ ఇన్ టైంలో వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరికీ ఒకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకు కూడా మీ పిల్లలకి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాసి వస్తున్నారు. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేయడానికి వచ్చి వెన్యూ ఎంట్రన్స్లో ఉంటూ ఏదో ఒక లైక్ క్రౌడ్ సిచ్యుయేషన్ లాగా కనిపిస్తూ ఉంది. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాసి వస్తారు. లోపల కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మీరేం కంగారు పడద్దు, రిలాక్స్గా ఉండండి. పిల్లలు మంచిగా ఎగ్జామ్ రాస్తారు, మంచి ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి, అలాగే ఎగ్జామ్ సెంటర్ చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అడిషనల్ బస్సెస్ కూడా పెట్టడం జరిగింది. వెళ్ళిన అడ్వాన్స్ బస్సెస్ ఇన్ టైంకి వస్తాయి కూడా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అలాగే మీరు కేంద్రాన్ని చేరుకోవాలంటే మీకు ఆల్ టికెట్లో ఒక QR కోడ్ కూడా ఉంటుంది. అది స్కాన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్లో కూడా లొకేషన్ చూపించేస్తూ ఉంటుంది. ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటుందో లేదా అడ్రస్ తెలియట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు అలా కూడా సెంటర్కి రీచ్ అవ్వచ్చని తెలియజేస్తున్నాను. అందరికీ, ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను ఫర్ దోస్ హు ఆర్ రైటింగ్ ది ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.